ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మన జీవితంలో అనేక సార్లు మనం భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం. ఉద్యోగం లేదని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, పెళ్లి ఆలస్యమైందని, ఆరోగ్య సమస్యలు ఉంటాయని చాలా భయపెడుతుంటాం. కానీ దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర మన కోసం మంచి ప్లాన్ ఉందని. అప్పట్లో దేవుడు చెరలో ఉన్న ఇశ్రాయేలు జనులకు కూడా ఇదే వాగ్దానము ఇచ్చాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అతనికి ఆఫీస్లో అక్కడ చేసే పనిలో అతనికి గొప్ప నైపుణ్యం ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అనుకోకుండా అతని ఉద్యోగం పోయింది. అతనికి చాలా బాధ అయింది. భవిష్యత్తే లేదనిపించింది. అప్పుడే అతని స్నేహితుడు అతనికి ఒక వాక్యాన్ని చెప్పాడు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. అతడు ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదివి దేవుడి మీద నమ్మకంతో ప్రార్థించేవాడు. 2 నెలల తర్వాత అతనికి ఒక మంచి కంపెనీ నుంచి కాల్ వచ్చింది. పాత ఉద్యోగం కన్నా మంచి జీతం, మంచి పదవితో ఉద్యోగం వచ్చింది. అతను అప్పుడే అర్థం చేసుకున్నాడు, దేవుడు తన భవిష్యత్తు గురించి మంచి ఆలోచనలు చేశాడని. థ్యాంక్ యూ. అవకాశం పోయినట్టు అనిపించినా దేవుడు మనకు మంచి అవకాశాన్ని సిద్ధం చేస్తాడు. మనం ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. దేవుని వాక్యంలో భరోసా పెట్టిన వారిని ఆయన నిరాశపరచడు. ప్రార్థించుకుందాం. ప్రభువా, మేము భవిష్యత్తు గురించి భయపడకుండా నీపై నమ్మకంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆశ మా మనసులలో నిలవాలని కోరుతున్నాం ప్రభువా. మీరు ప్రతి ఒక్కరి జీవితానికి మంచి ప్లాన్ కలిగి ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభువా. నీ చిత్తానుసారంగా మా జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.